హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం రాగి డ్రై ఫ్రూట్ అండ్ కోకోనట్ పౌడర్ యూస్ చేసి కుకీస్ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్ బటర్ అండ్ 1/4 కప్ పౌడర్ షుగర్ తీసుకోవాలి. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ తినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అందులోకి హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ రాగి ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కోకా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక దానిలోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కోకోనట్ పౌడర్ అన్నాను కదా, అది కూడా 1/4 కప్ తీసుకోవాలి. మనకి ఎక్కడైనా కొంచెం కలవలేదు అనిపించినట్లయితే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ముందుగా అన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. లైక్ జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ తీసుకున్నాను. ఇలా రౌండ్గా చేసుకుని ఒకసారి కోకోనట్ పౌడర్లోకి డిప్ చేసి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసినట్లయితే గట్టిగా మనకి పైన చూసారా ఇలా యాడ్ అయిపోతాయి. అలానే అన్ని రౌండ్స్ తీసుకుని ప్రెస్ చేయండి. డ్రై ఫ్రూట్స్ని మనం వేయించినట్లయితే బాగా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. చూసారు కదా, నెక్స్ట్ రౌండ్ కూడా చేశాను. అలా మొత్తం స్టిక్ అయిపోయి ఉంటాయి. ముందుగానే మనం స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాన్ని క్లోజ్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని ఈ ప్లేట్ పెట్టుకోవాలి. నేను ప్లేట్ని ఆల్రెడీ గ్రీస్ చేసేసి పైన మైదా చల్లాను. ఇలా 4 కుకీస్ పెట్టేసుకున్నాను. 20 మినిట్స్ ఉంచినట్లయితే మనకి రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసేసి అలా ఉంచేయండి. ఒక 5 మినిట్స్కి మనకి క్రిస్పీగా తయారైపోతుంది. మీరు అవ్వలేదా ఎలా తెలుస్తుంది అనుకున్నట్లయితే 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది. ఇలా టచ్ చేయగానే పక్కకు జరుగుతున్నాయి చూసారా, కింద మనం గ్రీస్ చేయడం వల్ల అలా జరిగిపోతూ ఉంటాయి. ఇలానే మిగిలిన కుకీస్ కూడా ట్రై చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీ హెల్దీగా ఉండే ఈ కుకీస్ ట్రై చేసి మీ కిడ్స్కి రోజు లంచ్ బాక్స్లో పెట్టవచ్చు. ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.